హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీటీ ప్రతాప్ ఫార్మా తెలుగు. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది అంటే ప్రీవియస్ మన వీడియోలో చెప్పుకున్నది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. అది కూడా సెకండ్ సెమిస్టర్లో హ్యూమన్ అనాటమీ పార్ట్ 2లో అసలు ఏ చాప్టర్స్ వస్తాయనేది మనం దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఈరోజు వీడియోలో మనం బేసిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుంటాం అండ్ దాని యొక్క పార్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ప్రతి ఆర్గాన్ సిస్టమ్కి ఒక బేసిక్ లైఫ్ యూనిట్ ఉంటుంది. ఆ యూనిటే ఆ యొక్క సిస్టమ్కి స్ట్రక్చరల్గాను ఫంక్షనల్గాను అంటే అనాటమికల్గాను ఫిజియోలాజికల్గా గాను బేసిక్ యూనిట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు మనం చేసుకుందాం. ఈ నర్వస్ సిస్టమ్కి అలాంటి యూనిట్ ఏంటో మనం చూసుకుందాం, దాని గురించి కూడా చదువుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నర్వస్ సిస్టమ్. ద నర్వస్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ కంటైనింగ్ మిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్. ఇక్కడ ఏమంటున్నాడు? మిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అంటే లైక్ నెట్వర్క్. అంటే ఒక చూడండి, సాలిడ్ ఉంది కదా, ఒక స్పైడర్ తీసుకుంటే స్పైడర్ దాని యొక్క గూడుని ఒక నెట్వర్క్ లాగా ఎలా అయితే చేసుకుంటుందో మన బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ కూడా అలాగే నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే జస్ట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నర్వ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ నర్వ్ సిస్టమ్. ఓకే, సో ఇట్ ఇస్ లైక్ ఏ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్. అండ్ మన బాడీ అండ్ నర్వ్ సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ ద సీసీ కెమెరా ఆఫ్ అవర్ బాడీ. ఎందుకంటున్నామంటే సీసీ కెమెరా అని ఏమంటున్నాం? సీసీ కెమెరా ఆఫ్ అవర్ బాడీ. ఏది? ఈ నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఎన్ఎస్ అంటే నర్వస్ సిస్టమ్. ఓకే, ఎందుకంటున్నామంటే సీసీలో ఒక సి కంట్రోలింగ్, ఒక సి కోఆర్డినేటింగ్. సమ్టైమ్స్ దీన్నే మనం కమ్యూనికేషన్ అంటాం. ఓకే, అండ్ రెగ్యులేషన్ అంటాం. రెగ్యులేషన్ కూడా పెట్టుకోవచ్చు. అసలు ఈ పదాలు ఏంటంటే అసలు ఇవన్నీ మనకు అర్థమవుతాయి అంటే సో సీసీ కెమెరాలో ఫస్ట్ కంట్రోలింగ్ చూసుకుంటే ఇక్కడ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ అ మేజర్ కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ అంటాం. మన బాడీలో ఎటువంటి యాక్టివిటీస్నైనా కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం నర్వ్ సిస్టమ్ మాత్రమే. సో అందుకే సీసీ కెమెరాలో ఒక సి అనమాట. అండ్ మన బాడీలో జరిగే ఈ యాక్టివిటీస్ని ఆర్ ఎనీ యాక్షన్స్ని కోఆర్డినేట్ అంటే ఒకదాని నుంచి ఇంకోటి కమ్యూనికేట్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నా ఫ్రెండ్ వచ్చి నన్ను కొట్టినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలంటే అంటే దాన్ని రియాక్ట్ అవ్వడానికి నాకు రావాల్సిన రెస్పాన్స్ని ఎక్కడి నుంచి కమ్యూనికేషన్ ద్వారా నేను కోఆర్డినేట్ చేసుకుంటాను? త్రూ నర్వస్ సిస్టమ్. అంటే నర్వస్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అనమాట మనకి. నిజంగా నర్వస్ సిస్టమ్ అనేది లేకపోతే వీ కాంట్ కంట్రోల్ అవర్ యాక్టివిటీస్ అండ్ యాక్షన్స్ అవర్ డైలీ లైఫ్ ఆర్ వీ కెనాట్ కమ్యూనికేట్ ఆర్ కోఆర్డినేట్ అవర్ యాక్షన్స్. ఓకే, అందుకే దాన్ని కూడా ఏమంటున్నాం? ఇట్ ఈస్ ద కమాండ్ సెంటర్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, నెక్స్ట్ ద నర్వస్ సిస్టమ్ ఈస్ ద మేజర్ కంట్రోలింగ్, రెగ్యులేటింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇన్ ఆఫ్ ద బాడీ. ఆల్రెడీ చెప్పుకున్న పాయింట్ చెప్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ మెంటల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ థాట్, లెర్నింగ్, మెమరీస్. అంటే అసలు నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, ఇంకా గుర్తుపెట్టుకోవడానికి. అంటే మనం ఏదైనా ఒక ఆలోచించాలన్నా ఒక విషయం గురించి ఆర్ ఒకటి నేర్చుకోవాలన్నా అండ్ మనం యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోజులో చూసిన ప్రతి యాక్టివిటీని ఒక మెమొరీలా గుర్తుంచుకోవాలన్నా మనకి ఏం కావాలి? నర్వ్ సిస్టమ్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ఆల్ ద యాక్టివిటీస్ అండ్ యాక్షన్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. అందుకే దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఆర్గాన్ ఆర్ సిస్టమ్ టు మెయింటైన్ హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే ద బ్యాలెన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన యొక్క
బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేదాన్నే హోమియోస్టాసిస్ అంటారు. ఆ హోమియోస్టాసిస్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నర్వస్ సిస్టమ్. ఓకే, ఇక్కడతో ఇంట్రడక్షన్ అయింది. నవ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, దాన్ని ఆర్గనైజేషన్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి ఈ నర్వస్ సిస్టంలో. సో టోటల్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనం సిఎన్ఎస్ అంటాం, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పిఎన్ఎస్ అంటాం. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫర్దర్గా మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి బ్రెయిన్, స్పైనల్ కార్డ్. నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఏఎన్ఎస్, సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఎస్ఎన్ఎస్. ఓకే, దిస్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఇన్ని రకాలుగా మనకి జరుగుతుంది. ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకుందాం. టోటల్గా ఎన్ఎస్ అంటే ఏంటి? ఎన్ఎస్ అంటే నర్వస్ సిస్టమ్. ఎన్ని రకాలుగా ఉన్నాయన్నానండి? 2 టైప్స్. ఒకటి సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇంకొకటి పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఈ సిఎన్ఎస్ మనకి ఫర్దర్గా ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుంది? ఒకటి బ్రెయిన్, ఇంకొకటి స్పైనల్ కార్డ్. ఓకే, నెక్స్ట్ ఈ పిఎన్ఎస్ సబ్డివైడెడ్ ఇంటూ ఏఎన్ఎస్ అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, నెక్స్ట్ ఇంకోటి ఈఎస్ఎన్ఎస్ అంటే సొమాటిక్ నర్వస్ సిస్టమ్. ఈ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ సబ్డివైడెడ్ ఇంటూ సింపాథటిక్ ఎన్ఎస్ మీన్స్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథటిక్. ఓకే, సో ఇక్కడ దాకా అర్థమైందని నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం వెళ్తే ఆల్రెడీ మనం చెప్పాం, ఏ సిస్టమ్ అయినా మన బాడీలో ఉన్న ఏ సిస్టమ్ అయినా వర్క్ కావాలంటే దానికి సెల్స్ కావాలి. ఆ సెల్ని, ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క సెల్ని పర్టికులర్గా మనం ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ మేజర్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ అ పర్టికులర్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ నర్వస్ సిస్టమ్కి ఉన్న మెయిన్ సెల్స్ ఏంటో చూసుకుందాం. సో దే ఆర్ బేసికలీ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ నర్వస్ సిస్టమ్. అంటే ఈ నర్వస్ సిస్టంలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయంట. ఒకటి న్యూరాన్స్, ఆ న్యూరాన్స్ని నర్వ్ సెల్స్ అంటాం. అది ఎందుకంటే ఫర్దర్గా మనం తెలుసుకుందాం. అండ్ న్యూరాలజీని గ్లియాల్ సెల్స్ అంటాం. ఓకే, ఈ న్యూరాలజీని గ్లియాల్ సెల్స్ అని ఎందుకంటామని కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఓకే, కమింగ్ టు న్యూరాన్స్. దీస్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వ్ సిస్టమ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వితౌట్ న్యూరాన్ దెర్ ఈజ్ నథింగ్ ఆఫ్ నర్వ్ సిస్టమ్. అసలు అంటే నో నర్వ్ సిస్టమ్, నథింగ్ కాదు, నో నర్వ్ సిస్టమ్. అంటే న్యూరాన్స్ అనేవి లేకపోతే మనకి మన బాడీలో నర్వ్ సిస్టమ్ అనేది పనిచేయదు. ఓకే, దే జనరేట్, క్యారీస్ అండ్ ట్రాన్స్మిట్స్ నర్వ్ ఇంపల్సెస్. అంటే అసలు ఇక్కడ న్యూరాన్స్ ఏం చేస్తున్నాయి? వీటినే మనం నర్వ్ సెల్స్ అని అంటాం. అలాగే దీన్ని ఏం చెప్పుకున్నాం? దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వ్ సిస్టమ్ అంటున్నాం. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి నర్వ్ యొక్క ఇంపల్సెస్ని తయారు చేసి ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్కి క్యారీ చేసి ఆ నర్వ్ ఇంపల్సెస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. అప్పుడే కదా మన కోఆర్డినేషన్ అండ్ దాని ఒక యాక్టివిటీ యొక్క కోఆర్డినేషన్. అంటే ఒక పని చేయాలంటే దానికి నర్వ్ ఇంపల్స్ అనేది కావాలి. ఇంపల్స్ మీన్స్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మీన్స్ నవ్ అంటే లైక్ ఎలా అంటే నర్వ్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్కి కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా, కోఆర్డినేట్ చేయాలన్నా మనకి ఇంపల్స్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవ్వాలి. అది జనరేట్ చేసేది ఎవరు? న్యూరాన్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ న్యూరాన్ నర్వ్స్ అన్నాం. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ చూసుకుంటే బేసికల్లీ మనకి 3 పార్ట్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ నేను చూడండి, సింపుల్గా నేను ఇక్కడ వేసేస్తాను. ఏమన్నా అంటే బేసికల్లీ న్యూరాన్ అంటే ఇలా ఉంటుందండి. అంటే నేను ఇంకా డీటెయిల్గా వేసాను, ఆ డయాగ్రామ్ వేసుకుంటే బాగుంటుంది. సో న్యూరాన్ అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ ఈజ్ సింప్లీ లైక్ దిస్. అండ్ బేసికల్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఒకటి సెల్ బాడీ, యాక్సాన్
నెక్స్ట్ డెండ్రైట్స్, ఈ యొక్క డెండ్రైట్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పైన ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటున్నాం, డెండ్రైట్స్ అంటున్నాం. ఓకే, అయితే ఈ మధ్యలో ఉన్న బాడీ ఏదైతే ఉందో దాన్ని సెల్ బాడీ అంటాం, దాన్ని సెల్ బాడీ అంటాం. ఓకేనండి. నెక్స్ట్, ఈ సెల్ బాడీ లోపల మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూరు గ్రాన్యూల్స్, నిజల్ గ్రాన్యూల్స్ అంటాం. ఆ నిజల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఓకే, ఫర్దర్గా దీని ప్రతి ఒక్క దాని గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం. నెక్స్ట్, ఆఫ్టర్ కమింగ్ టు సెల్ బాడీ తర్వాత కమింగ్ టు ఈ డౌన్ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్ అంతా మనకి యాక్సాన్ అంటాం. అయితే ఇక్కడ మనకి కొన్ని సెల్స్ అరేంజ్ అయి ఉంటాయి, స్క్వామ్ సెల్స్ అంటాం. ఇవి స్క్వామ్ సెల్స్. అయితే ఈ సెల్స్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, దాన్ని యాక్సోలెమ్మా అంటాం. అండ్ ఈ స్క్వామ్ సెల్స్ని కవర్ చేసే షీట్ ఒకటి ఉంటుంది, దాన్ని మైలినేటెడ్ షీట్ అంటాం. ఓకే, ఆ స్క్వామ్ సెల్స్కి మైలినేటెడ్ షీట్కి మధ్యలో ఉన్న లెమ్మని న్యూరోలెమ్మా అంటాం, అంటే స్పేస్ని. నెక్స్ట్, ఈ యాక్సాన్కి మధ్యలో ఉన్న ప్లేస్ యొక్క ఎంటీ స్పేస్ని యాక్సాన్ ప్లాజం అంటాం. ఓకే, అయితే ఈ ప్రతి సెల్స్ని డివైడ్ చేస్తూ ఒక నోడ్ ఉంటుంది, దాన్నే నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటాం. ఓకే, ద టర్మినల్ అంటే ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సాన్ టెర్మినల్. ఓకే, క్లియర్గా చూసుకోండి. ఖచ్చితంగా ఇది ఒక అంటే డయాగ్రామ్ అడిగితే 2 మార్క్స్ అడగచ్చు, ఆర్ 5 మార్క్స్ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు అనుకున్నాం కదా. సో కమింగ్ టు సెల్ బాడీ అంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సోమా. సెల్ బాడీని మనం సోమా అంటాం. ద సెంట్రల్ బాడీ ఆఫ్ సెంట్రల్ రీజన్ కంటైన్స్ న్యూక్లియస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇక్కడ న్యూరాన్కి మధ్యలో మనకి ఈ సెల్ బాడీ ఉంది కదా, ఆ సెల్ బాడీ మధ్యలో ఏముంటుందన్న న్యూక్లియస్ ఉంటుందన్న. ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఆల్ మేజర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. అంటే ఇక్కడ ఏంటి, ఈ న్యూక్లియస్ దేనికి ఉపయోగపడుతుంది, ఈ న్యూరాన్ సెల్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీని ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, న్యూక్లియస్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 4 to 100 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్. అంటే ఈ న్యూక్లియస్ యొక్క డయామీటర్ 4 to 100 మైక్రోమీటర్స్ ఉంటుందని అంటున్నాడు. నెక్స్ట్, ఈ సైటోప్లాజం ఆఫ్ న్యూరాన్, ఈ మొత్తం సైటోప్లాజంని ఏమంటామంటే న్యూరోలెమ్మా అంటాం, ఆర్ న్యూరోప్లాజ్మా అంటాం. ఓకే, సారీ, న్యూరోలెమ్మా కాదు, న్యూరోప్లాజ్మా అంటాం. సో నెక్స్ట్, ద రైబోజోమ్స్ ఆఫ్ న్యూరాన్. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక ఏమన్నాం, న్యూక్లియస్ ఉంది, ఆ న్యూక్లియస్ చుట్టూ గ్రాన్యూల్స్ ఉంటాయి, దాన్ని నిజల్ గ్రాన్యూల్స్ అంటాం. సో వాట్ ఈస్ నిజల్ గ్రాన్యూల్స్? నిజల్ గ్రాన్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ ద టైప్ ఆఫ్ రైబోజోమ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ న్యూరాన్ ఈజ్ నథింగ్ బట్ నిజల్ గ్రాన్యూల్స్. ఇప్పుడు చూడండి, రైబోజోమ్స్ అంటే ఏంటి, ఒక సెల్లో ప్రోటీన్ సింథసిస్ కావాలంటే, ఆ ప్రోటీన్ స్ట్రెంత్ కావాలన్నా, సింథసిస్ అంటే లైక్ ఎనర్జీ కావాలన్నా రైబోజోమ్స్ నుంచి వస్తాయి. అలాంటి ఈ రైబోజోమ్స్ ప్రతి సెల్లో ఉంటుంది. ఈ నర్వ్ సెల్లో ఈ సెల్ న్యూక్లియస్ చుట్టూరా నిజల్ గ్రాన్యూల్స్ అనే టైప్లో మనకి రైబోజోమ్స్ ఇక్కడ న్యూరాన్లో ఉంటాయన్నమాట. సో నిజల్ గ్రాన్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ రైబోజోమ్స్ ఆఫ్ న్యూరాన్స్. ఓకే, సో నెక్స్ట్, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద సెల్ బాడీ. అంటే ఈ సెల్ బాడీ ఏదైతే ఉందో ఆ సెల్ బాడీ నుంచి వచ్చిన ఎక్స్టెన్షన్నే, అంటే ఇక్కడ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చినాయేమో డెండ్రైట్స్, ఈ కింద డౌన్ ప్రొజెక్షన్స్ ఏమో మనం యాక్సాన్ అంటున్నాం. ఏమంటున్నారు సింపుల్గా, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సెల్ బాడీ. ఓకే, నెక్స్ట్, యాక్సాన్ ఈజ్ ఏ థిన్, లాంగ్ అండ్ సిలిండ్రికల్ ప్రాసెస్ ఆర్ ఎక్స్టెన్షన్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద సెల్ బాడీ ఆఫ్ ఎ న్యూరాన్. అంటే యాక్సాన్స్ ఇస్ నథింగ్ బట్ అప్పుడు ఒక సెల్ బాడీ నుంచి ఒక లాంగ్ సిలిండ్రికల్ ఎక్స్టెన్షన్ లాగా కిందకు వస్తుంది. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సెల్ బాడీ. అంటే డౌన్వర్డ్స్ సిలిండ్రికల్గా ఒక లాంగ్ ఎక్స్టెన్షన్ వచ్చిందంటే దాన్ని యాక్సాన్ అంటాం. సో యాక్సాన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద న్యూరాన్ దట్ క్యారీస్ ట్రాన్స్మిట్ నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ ఆన్ న్యూరాన్ అంటే అనదన్నమాట. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలన్నా, కోఆర్డినేట్ అవ్వాలన్నా, కమ్యూనికేట్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనకి నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఆ నర్వ్ ఇంపల్స్ని ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్మిట్ చేసేది ఎవరు? యాక్సాన్. ఓకే, సో జనరల్లీ
మోస్ట్ ఆఫ్ ద యాక్సాన్స్ ఆర్ కవర్డ్ బై ఫ్యాటీ సబ్స్టెన్సెస్ కాల్డ్ మైలినేటెడ్ షీట్స్. అంటే యాక్సాన్స్ మనకు మోస్ట్ ఆఫ్ ద యాక్సాన్స్ ఉన్నాయి కదండి, ఆ యాక్సాన్స్ని మనం దేంతో కవర్ అవుతున్నాయి అంటున్నారు? కవర్డ్ విత్, ఇప్పుడు యాక్సాన్స్ ఉన్నాయి కదా, కవర్డ్ విత్ మైలినేటెడ్ షీట్స్. ఈ మైలినేటెడ్ షీట్స్ యొక్క నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ని ఏమంటున్నాం? స్క్వాన్ సెల్స్ అంటున్నాం. ఓకే, దట్ ఏరియా ఆఫ్ యాక్సాన్ వేర్ మైలినేటెడ్ షీట్ ఈజ్ ఆబ్సెంట్. ఏ ఏరియా అయితే మైలినేటెడ్ షీట్స్ ఉండవో వాటిని ఏమంటున్నాం? నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైలినేటెడ్ షీట్ ఉంటుంది, ఈ గ్యాప్లో ఉండదు. అంటే లైక్ ఎందుకంటే ఇది బ్రాంచెస్ లాగా ఒక మనకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు యాక్సాన్స్. చూడండి, ఇంకా క్లియర్ కావాలంటే ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ గ్యాప్స్ అయితే యాక్సాన్కి గ్యాప్స్ ఏదైతే ఉంటాయో, ఐ మీన్ యాక్సాన్ లెమ్మ అంటాం దాన్ని, ఆ గ్యాప్స్ని, ఆ యాక్సాన్ లెమ్మ మధ్యలో ఉంటాయి కదా, అక్కడ మైలినేటెడ్ షీట్స్ అనేవి ఉండవు. ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉంటాయో అక్కడ మాత్రమే మైలినేటెడ్ షీట్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటున్నాం? మైలినేటెడ్ షీట్స్ లేని వాటిని నోడ్ ఆఫ్ రాన్వియర్ అంటాం. ఓకే, I thought you can understand that. And the site where axon is extended from the cell body. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, యాక్సాన్స్ డెండ్రైట్స్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద సెల్ బాడీ అని. సెల్ బాడీ కిందకి ఎక్స్టెండ్ అయ్యేది యాక్సాన్, పైన ఎక్స్టెండ్ అయ్యేదాన్ని డెండ్రైట్స్ అంటాం. సో ఈ ఎక్స్టెండ్ అయ్యి ఈ పార్ట్ని ఏమంటున్నాం? యాక్సాన్ హిల్లక్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద యాక్సాన్ టెర్మినల్, యాక్సాన్ ఈజ్ యాక్సాన్ టెర్మినల్. అంటే ద లాస్ట్ పార్ట్ ఉంది కదా ఏదైతే ఉందో, ఈ లాస్ట్ పార్ట్ని యాక్సాన్ టెర్మినల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్ పార్ట్ డెండ్రైట్స్. దీస్ ఆర్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద సెల్ బాడీ దట్ రిసీవ్స్ స్టిములై ఆర్ నర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ అదర్ న్యూరాన్ అండ్ సెండ్స్ దమ్ టు ద సెల్ బాడీ. అంటే వేరే న్యూరాన్, అంటే దాని పైన ఉన్న న్యూరాన్ నుంచి దాని యొక్క నర్వ్ ఇంపల్సెస్ తీసుకొని డెండ్రైట్స్ సెల్ బాడీకి పంపిస్తే యాక్సాన్ పంపిస్తాయి. ఆల్రెడీ మనం చెప్పాం, యాక్సాన్ చెప్పుకున్నప్పుడు యాక్సాన్ అనేవి నర్వ్ ఇంపల్సెస్ని క్యారీ చేస్తాయి. అసలు నర్వ్ ఇంపల్సెస్ని ఎలా క్యారీ చేస్తాయి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూరాన్ అనుకోండి, ఈ న్యూరాన్ అనేది ఇంపల్సెస్ జనరేట్ చేస్తూ యాక్సాన్ నుంచి యాక్సాన్ టెర్మినల్స్కి నర్వ్ ఇంపల్సెస్ వస్తాయి. ఈ నర్వ్ ఇంపల్సెస్ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? కింద ఉన్న న్యూరాను దాని యొక్క డెండ్రైట్స్ అబ్జర్వ్ చేసుకొని అది సెల్ బాడీకి వెళ్ళి మళ్ళీ అది యాక్సాన్కి వెళ్ళి మళ్ళీ కింద యాక్సాన్ టెర్మినల్స్కి వెళ్తే అదేం చేస్తుంది? మళ్ళీ దాని కింద ఉన్న న్యూరాన్ యొక్క డెండ్రైట్స్, అంటే ఇన్ఫర్మేషన్ అనేది నర్వ్ ఇంపల్సెస్ అనేవి అలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. దెన్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి కోఆర్డినేటెడ్ బిట్వీన్ అస్. అంటే లైక్ మనకి ఏదైనా రెస్పాన్స్ కావాలంటే నర్వ్ సిస్టమ్ ఏం చేస్తుంది? అలా కోఆర్డినేట్ చేసుకుంటుంది, నర్వ్ ఇంపల్సెస్ని సెండ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూరాన్స్. అసలు న్యూరాన్స్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? సో 3 టైప్స్గా మనం 3 కేటగిరీస్లా మనం క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ అపాన్ ద పొలారిటీ అండ్ ఎక్స్టెన్షన్. అంటే న్యూరాన్ యొక్క పొలారిటీని ఎక్స్టెన్షన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, అండ్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద న్యూరాన్ యొక్క ఫంక్షన్స్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, అండ్ బేస్డ్ అపాన్ ద మైలిన్ షీట్స్ బేస్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద పొలారిటీ ఆఫ్ న్యూరాన్ యొక్క పొలారిటీని బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ బేస్డ్ అపాన్ ద పొలారిటీ. ఫస్ట్ యూనిపోలార్ న్యూరాన్. యూనిపోలార్ న్యూరాన్లో దీస్ ఆర్ ద న్యూరాన్స్ ఇన్ విచ్ సెల్ బాడీ హ్యాస్ సింగిల్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏంటంటే సింగిల్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ బాడీకి ఎక్స్టెన్షన్, ఏదైతే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో దాన్ని ప్రాసెస్ అంటామండి సింపుల్గా. ఏమండి, ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రాసెస్ అంటాం. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఓన్లీ మనకి ఒకే ఒక ప్రాసెస్, అది కూడా యాక్సాన్ ప్రాసెస్ మాత్రం జరుగుతుంది, డెండ్రైట్స్ లేవు. దేంట్లో? యూనిపోలార్లో. బైపోలార్లో చూసుకుంటే ఇప్పుడు చూడండి, సెల్ బాడీ అనేది 2 యాక్సాన్స్ని ఇనిషియేట్ ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఎక్స్టెన్షన్ అంటే నథింగ్ బట్ ప్రాసెసెస్. ఇన్ దీస్ న్యూరాన్ ఇన్ విచ్ సెల్ బాడీ హ్యాస్ 2 ప్రాసెసెస్. నెక్స్ట్ సూడో యూనిపోలార్ అంటే ఏంటంటే సూడో యూనిపోలార్ ఈజ్ నథింగ్ బట్ ఈ సెల్ బాడీ అనేది మిడిల్ పార్ట్లో మనకి ఇక్కడ చూడండి ఏమంటుంది? సింగిల్ ప్రాసెస్ బట్ ఫర్దర్ దిస్ ప్రాసెస్ డివైడ్ ఇంటూ 2 పార్ట్. అంటే ఇక్కడ ఎలా చూడండి, ఇది ఒక సెల్ బాడీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ సెల్ బాడీ ఫస్ట్ ఒక ప్రాసెస్ వస్తుంది, కానీ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ మళ్ళీ 2 కింద డివైడ్ అయిపోతుంది.
అందుకే దీన్ని ఏమంటున్నాం, సూడో యూనిపోలార్ న్యూరాన్ అంటాం. ఓకే, అర్థమైందండి, సూడో యూనిపోలార్. నెక్స్ట్ మల్టీ యూనిపోలార్ అంటే ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద న్యూరాన్స్ ఇన్ విచ్ సెల్ బాడీ హ్యాస్ మల్టిపుల్ ప్రాసెసెస్. అంటే ఇక్కడ డెండ్రైట్స్ కూడా ఉంటాయి. అంటే మన దగ్గర ఉన్న న్యూరాన్స్ ఏంటి, మల్టీ న్యూరాన్. ఇది సెల్ బాడీ అనుకోండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాసెస్. అంటే ప్రాసెస్ అంటే ఎక్స్టెన్షన్. అంటే ప్రాసెస్ అంటే ఏం లేదు, పెద్ద విషయం, పెద్ద మాట ఏం కాదు అది. ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే డెండ్రైట్స్ కింద కానీ ఎగ్జాన్ కింద కానీ మారుతుందా లేదా, అందుకనే పొలారిటీ అని పెట్టాం. యూనిపోలార్ అంటే ఒక ఓన్లీ ఎగ్జాన్ వైపుగా వస్తుంది, అంటే డౌన్వర్డ్స్ ఎక్స్టెన్షన్ మాత్రమే జరుగుతుంది. సింగిల్ ప్రాసెస్ అన్నాం. రెండు ప్రాసెస్, రెండు ఎగ్జాన్స్, అటువైపు ఎగ్జాన్ వస్తుంది, ఇటువైపు ఎగ్జాన్ వస్తుంది. దాన్ని ఏమంటాం, బైపోలార్ న్యూరాన్ అంటాం. సూడో యూనిపోలార్ అంటే అది సింగిల్గానే వస్తుంది, బట్ ఆ సింగిల్ ప్రాసెస్ మళ్ళీ సబ్ డివైడ్ అవుట్ అవుతుంది. దానికి అందుకనే సూడో యూనిపోలార్ అంటాం. మళ్ళీ పోలార్ అంటే ఇది బోత్ పైన డెండ్రైట్స్ని వస్తుంది, కింద ఎగ్జాన్స్ని కూడా మనకి ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద బేస్డ్ అపాన్ ద పొలారిటీ. ఓకే, నెక్స్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ ద ఫంక్షన్స్ బేసిస్ మనం మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, ఇంటర్ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్ని ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం, మోటార్ న్యూరాన్స్ని ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం. ఓకే, సెన్సరీ న్యూరాన్స్కి వస్తే దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎఫరెంట్ న్యూరాన్స్. ఇవి ఏం చేస్తాయంటే మెయిన్లీ దే క్యారీస్ నర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ టు ద సెంట్రల్ నర్వ్ సిస్టమ్. ఎక్కడైతే టిష్యూస్ ఆర్గాన్స్ ఉంటాయో అక్కడి నుంచి సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి ఇంపల్షన్స్ని క్యారీ చేస్తాయి అంతే. మోటార్ న్యూరాన్స్, దీన్ని ఎఫరెంట్ న్యూరాన్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నర్వ్ ఇంపల్సెస్ క్యారీ ఫ్రమ్ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ టు ఎఫెక్టర్ ఆర్గాన్స్. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ ఉందనుకోండి, ఒక ఆర్గాన్కి ఇంపల్స్ కావాలనుకోండి, ఆ ఎఫెక్టర్ ఆర్గాన్కి ఇంపల్షన్ సెండ్ చేసేది ఎవరు, మోటార్ న్యూరాన్స్. సో మోటార్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి గ్లాస్గోమా స్కేల్ అని ఉంటుంది, జీసీఎస్ స్కేల్. సో బేస్డ్ అపాన్ ద జీసీఎస్ స్కేల్ ద పేషెంట్ ఈజ్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ అండ్ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ బ్రెయిన్ డ్యామేజ్ ఆర్ నాట్. అంటే రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనం అందులో చూసుకుంటాం. అందులో M6 మోటార్లో 6 కోర్ ఉంటుందండి. 6 కోర్లో కూడా ఏంటంటే పెయిన్ రెస్పాన్స్ ఉందా లేదా. ఎఫెక్టర్ ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏరియాలో ఇలా గిచ్చినప్పుడు నాకు పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తున్నప్పుడు నేను రియాక్ట్ అవ్వాలంటే నాకు కొన్ని ఇంపల్సెస్ జనరేట్ అవ్వాలి. ఎక్కడి నుంచి, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ నుంచి ఇంపల్స్ జనరేట్ అయ్యి ఈ సైడ్కి ఎఫెక్టర్ ఆర్గాన్కి అది ఇంపల్సెస్ పంపిస్తే అప్పుడు దెన్ ఐ విల్ ఫీల్ సమ్ పెయిన్. సో ఈ పని అంతా ఎవరు చేస్తున్నారు, మోటార్ న్యూరాన్ చేస్తుంది, అదనమాట. నెక్స్ట్ ఇంటర్ న్యూరాన్స్నే మనం అసోసియేషన్ న్యూరాన్స్ అంటాం. అయితే దే ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ అండ్ సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఎక్కువగా ఉంటాయి. దే కనెక్ట్ సెన్సరీ అండ్ మోటార్, అంటే బోత్ సెన్సరీ ఆర్గాన్స్, సెన్సరీ న్యూరాన్స్ని మోటార్ న్యూరాన్స్ కనెక్ట్ చేస్తాయి. అంటే దే నథింగ్ బట్ మిక్స్డ్ న్యూరాన్ అంటాం దాన్ని. సో ఆన్ ద బేస్ ఆఫ్ మైలినేటెడ్ షీట్స్ బేస్ చేసుకొని చూసుకుంటే, ఆన్ ద బేస్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ మైలినేటెడ్ షీట్స్ న్యూరాన్స్ కెన్ బి ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. దాన్ని ఏమంటే మైలినేటెడ్ న్యూరాన్స్, నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్. ఏ న్యూరాన్లో అయితే మైలినేటెడ్ షీట్ ఉంటుంది దాన్ని మైలినేటెడ్ న్యూరాన్ అంటాం, లేని వాటిని నాన్ మైలినేటెడ్ న్యూరాన్ అంటాం. అయితే దీస్ న్యూరాన్స్ కవర్డ్ బై థిక్ లేయర్ ఆఫ్ మైలినేటెడ్ షీట్స్. మైలినేటెడ్ న్యూరాన్కి ఖచ్చితంగా థిక్ లేయర్ ఆఫ్ ఉంటుంది. అది ఉండడం వల్ల ఇంపల్స్ కండక్షన్ ఈజ్ ఇన్ మైలినేటెడ్ షీట్ ఈజ్ వెరీ ఫాస్ట్ కంపేర్డ్ టు నాన్ మైలినేటెడ్. అంటే ఒక న్యూరాన్కి మైలినేటెడ్ షీట్ ఉంటే ఆ ఇంపల్స్ కండక్షన్ ఆర్ ఇంపల్స్ జనరేషన్ ఆర్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది కంపేర్డ్ టు నాన్ మైలినేటెడ్ షీట్. సో ఇప్పుడు అది చెప్పుకున్నాం కదా, ఇది అర్థమైపోద్ది ఏంటి దీంట్లో ఉండవు అండ్ వెరీ స్లోగా జరుగుతుంది కండక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూరాన్. ఇట్ కంటైన్స్ బ్రాంచెస్ అండ్ ప్రాసెస్. అంటే చూడండి, ఒక న్యూరాన్కి బ్రాంచెస్ అంటే ఏంటి, ఇదేనండి, డెండ్రైట్స్ని బ్రాంచెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఈ బ్రాంచెస్ మనం ఏమన్నా ఇందాక డెండ్రైట్స్ అన్నాం. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఇట్ డజంట్ ఆర్ డు నాట్ హ్యావ్ సెంట్రోజోమ్ హెన్స్ ఇట్ కెనాట్ బి ఫర్దర్ సబ్ డివైడెడ్. అంటే ఇందులో సెంట్రోజోమ్ లేదండి. సెంట్రోజోమ్ అంటే న్యూక్లియస్ లోపల ఎంటీ స్పేస్, అందుకే అది ఇంకా ఫర్దర్గా డివైడ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ దాకా మనకి న్యూరాన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఫర్దర్గా తెలుసుకోవాల్సింది న్యూరాలజియా. అసలు న్యూరాలజియా అంటే ఏంటి?
న్యూరాలజీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్, న్యూరాలజీ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ న్యూరోనల్ ఆర్ గ్లియల్ సెల్స్. నాన్ న్యూరోనల్ సెల్స్ ఆర్ గ్లియల్ సెల్స్ అంటే న్యూరాన్స్ ఉండవు ఇందులో. ఓకే, సో నెక్స్ట్, దీస్ ఆర్ ద సపోర్టింగ్ సెల్స్ ఆఫ్ న్యూరాన్స్ బట్ డు నాట్ జనరేట్ ఆర్ కండక్ట్ నర్వ్ ఇంపల్సెస్. అంటే ఇందులో న్యూరాన్స్ ఉండవు. న్యూరాలజీ సెల్స్ అంటే ఏం లేదండి. న్యూరాలజీ సెల్స్ అంటే వాటిని నాన్ న్యూరల్ సెల్స్ అంటాం, న్యూరోనల్ సెల్స్ అంటాం, లేదా గ్లియల్ సెల్స్ అంటాం. నాన్ న్యూరోనల్ సెల్స్ అంటే అందులో న్యూరాన్స్ ఉండవు. కేవలం న్యూరల్ సెల్స్ న్యూరాన్స్కి సపోర్ట్ ఇస్తుంది, అంతేగాని ఇంపల్స్ని జనరేట్ చేయడం కానీ లేదా కండక్ట్ చేయడం కానీ అంటే పంపించడం కానీ కోఆర్డినేట్ చేయడం కానీ చెయ్యవు. నెక్స్ట్, అన్లైక్ న్యూరాన్స్ దీస్ సెల్స్ హ్యావ్ సెల్ డివిజన్ ప్రాపర్టీ. అంటే న్యూరాన్స్లో కాకుండా దీనికి సెల్ డివిజన్ ప్రాపర్టీ ఉంటుంది, బట్ న్యూరాన్స్కి సెల్ డివిజన్ ప్రాపర్టీ లేదు. ఎందుకంటే దాంట్లో సెంట్రోజోమ్ ఉండదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఏమని ఇందాక చెప్పాం కదా, సెంట్రోజోమ్, న్యూక్లియస్లో సెంట్రోజోమ్ లేదు కాబట్టి దానికి ఏంటి, సెల్ డివిజన్ జరగదు. ఎందులో, న్యూరాన్లో. న్యూరాలజీలో సెల్ డివిజన్ ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ న్యూరాలజియా. సో ప్రొవైడ్స్ న్యూట్రిషన్ టు సమ్ న్యూరాన్స్. ఇందాక చెప్పుకున్నాం, అది సపోర్టింగ్ సెల్స్ ఆఫ్ న్యూరాన్. ఎవరు, న్యూరాలజియా. అందుకే ఏం చేస్తుంది, న్యూట్రిషన్ ఇస్తుంది. ప్రొటెక్ట్స్ న్యూరాన్ ఫ్రమ్ ప్యాథోజన్స్. న్యూరాన్స్ని ప్యాథోజన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్యాథోజన్స్ అంటే ఏం చేయదు, హాని కలిగించే దాన్ని ఏమంటాం, సబ్స్టెన్స్. ద సబ్స్టెన్స్ విచ్ కాజెస్ హార్మ్. సో హాని కలిగించే వస్తువుల నుంచి ఈ న్యూరాన్ని కాపాడుతుంది అనమాట. నెక్స్ట్, ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ సపోర్ట్ టు ద న్యూరాన్. అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు న్యూరాన్ యొక్క ఫంక్షనింగ్కి ఇంకా దాని యొక్క స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకోవడానికి న్యూరాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే న్యూరాన్ యొక్క ఇంపల్స్ కండక్షన్ ఫాస్ట్గా జరగాలంటే ఏం కావాలనుకున్నాం, మైలినేటెడ్ షీట్స్ కావాలి. మైలినేటెడ్ షీట్ ఉంటేనే కదా మైలినేటెడ్ న్యూరాన్స్ ఫాస్ట్గా అవుతుందని చెప్పాం. సో ఆ మైలినేటెడ్ షీట్స్ ఇచ్చేది కూడా ఎవరు, న్యూరాలజీ అనమాట. నెక్స్ట్, దే ఆల్సో మెయింటైన్స్ హీమోస్టాసిస్. ఆల్రెడీ చెప్పుకున్నాం, హీమోస్టాసిస్ అంటే టు మెయింటైన్ ద బాడీ బ్యాలెన్స్. నెక్స్ట్, ఎన్ని టైప్స్ ఉన్నాయి, మొత్తం టోటల్గా 2 టైప్స్ అండి. ఒకటి సెంట్రల్ నర్వ్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్. అంటే సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఉండే న్యూరాలజీ అని సెంట్రల్ నర్వ్ సిస్టమ్ న్యూరాలజీ అంటాం. పెరిఫెరల్ నర్వ్ సిస్టంలో ఉండే న్యూరాలజీ అని పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ న్యూరాలజీ అంటాం. ఇప్పుడు సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఏముంటాయంటే ఆస్ట్రోసైట్స్ ఉంటాయి, ఎపెండమైల్ సెల్స్ ఉంటాయి, ఎపెండైమల్ సెల్స్ ఉంటాయి, ఒలిగోడెండ్రోసైట్స్ ఉంటాయి, మైక్రోగ్లియల్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్, పెరిఫెరల్గా చూసుకుంటే స్క్వాన్ సెల్స్ ఉంటాయి, శాటిలైట్ సెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చదువుతున్నాం అండి. ఆస్ట్రోసైట్స్ చూసుకున్నాం. ఆస్ట్రోసైట్స్, దీస్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ న్యూరాలజికల్ సెల్స్. చాలా ఎక్కువగా ఉంటాయండి. దే ఆర్ ఫౌండ్ ఇన్ లార్జ్ నెంబర్ నియర్ బ్లడ్ వెజల్స్. మన రక్తనాళాల దగ్గరలో ఉంటాయండి అండి. రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఈ రక్తనాళాల దగ్గరలో మనకి న్యూరాలజికల్ సెల్స్ ఉంటాయి. ఇలాగా న్యూరల్ సెల్స్ కాదు, అదే న్యూరల్ సెల్స్ అంటే స్టార్ షేప్డ్ సెల్స్, దాన్ని ఆస్ట్రోసైట్స్ అంటాం. ఈ స్టార్ షేప్లో ఉంటాయండి. ఇదేమన్నా బ్లడ్ వెజల్ కదా, ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, దే ఆర్ ఇన్ వెరీ లార్జ్ నెంబర్ నియర్ టు బ్లడ్ వెజల్స్. ఓకే, స్టార్ షేప్డ్ సెల్స్. నెక్స్ట్ ఇంకోటి, దే ఫార్మ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్. ఓకే, దే ఫార్మ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్. అంటే ఇవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్కి బ్లడ్కి సంబంధించి ఒక వారధిలా తయారు చేస్తుంది అనమాట. అందుకే కదా బ్లడ్ వెజల్స్ దగ్గర ఉంటాయి అన్నాను. నెక్స్ట్, ఒలిగోడెండ్రోసైట్స్ అనేవి. ఒలిగోడెండ్రోసైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ఆస్ట్రోసైట్స్. ఒలిగోడెండ్రోసైట్స్ అనేవి మైలినేటెడ్ షీట్స్ ఇన్ న్యూరాన్స్, అంటే సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఉన్న న్యూరాన్స్కి మైలినేటెడ్ షీట్స్ని ఫామ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒలిగోడెండ్రోసైట్స్ ఫార్మ్స్ మైలినేటెడ్ షీట్స్ ఇన్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్కి ఒక సపోర్టింగ్ నెట్వర్క్లా పనిచేస్తాయి. ఎవరు, ఒలిగోడెండ్రోసైట్స్ అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు మనకి ఆస్ట్రోసైట్స్ ఉన్నాయి కదా, ఆస్ట్రోసైట్స్ లాగే ఉంటాయి, కాకపోతే చిన్నగా ఉంటాయి అన్నమాట.
అండ్ ఇలా వేసాను కానీ ఇది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎపెండైడిమల్ సెల్స్ అంటే ఏంటంటే ది ఫార్మ్స్ ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ దే ఆర్ కాలమ్నర్ ఎపిథీలియం. అంటే కాలమ్నర్ ఎపిథీలియం అంటే కాలమ్ షేపుల్లో ఉంటాయన్నమాట. అయితే బ్రెయిన్కి ఒక ఎపిథీలియల్ లైన్ని అంటే అవుటర్ లేయర్ని ఫామ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ద సీక్రెట్స్ అండ్ అబ్జర్వ్ సిఎస్ఎఫ్. అంటే ఈ ఎపెండైడిమల్ సెల్స్ని ఏం చేస్తాయంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని సీక్రెట్ అంటే తయారు చేసి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట త్రూ కాలమ్నర్ ఎపిథీలియం. ఓకే, నెక్స్ట్ మైక్రోగ్లియల్ సెల్స్. మైక్రోగ్లియల్ సెల్స్ అనేవి దీస్ ఆర్ ద స్మాలెస్ట్ న్యూరోగ్లియల్ సెల్స్. పేరులోనే ఉంది. మైక్రో అంటే ఏంటి, చాలా చిన్న, స్మాలెస్ట్. ఓకే, సో అందుకని ఏమంటున్నాం మైక్రోగ్లియల్ సెల్స్ ఆర్ ద స్మాలెస్ట్ న్యూరోగ్లియల్ సెల్స్ అంటున్నాం. నెక్స్ట్ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ మోనోసైట్స్. మన మోనోసైట్స్ ఉన్నాయి కదా డబ్ల్యూబీసీలో, దాని దగ్గర నుంచి మనకి మైక్రోగ్లియల్ సెల్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ దే ఆర్ ఫాగోసైటిక్ ఇన్ నేచర్ అండ్ హెల్ప్స్ ఇన్ న్యూరల్జియల్ రిపేర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫాగోసైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక హార్మ్ఫుల్ యాంటీజన్ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ మన బాడీలోకి వచ్చిందనుకోండి, ఇది ఏం చేస్తుందంటే దాన్ని మింగేసి దానికి సెల్ఫ్ డిస్ట్రక్షన్ తీసుకొని లోపల ఏమైనా న్యూరాన్ డ్యామేజ్ అయినా, న్యూరాలజియల్ రిపేర్ అయినా, న్యూరాలజియా పాడైనా దాన్ని రిపేర్ చేసుకుంటుంది అనమాట. దానికి అదే ఓకేనా, దాని షేప్ ఇలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ స్క్వాంజల్స్. సో కమెంటింగ్ దీస్ ఆర్ ద మేజర్ గ్లియల్ సెల్స్ ఇన్ పిఎన్ఎస్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో చాలా ఎక్కువగా కనిపించేవి స్క్వాంజల్స్ అనమాట. దే ఫార్మ్ మైల్డ్ సెల్స్ ఇన్ న్యూరాన్స్ ఆఫ్ పెరిఫెరల్. ఇప్పుడు ఒలిగోడెండ్రోసైట్స్ ఏం చేస్తాయి, సిఎన్ఎస్లో ఎక్కువ మైలినేటెడ్ సెల్స్ ఫామ్ చేస్తాయి. స్క్వాంజల్స్ ఏం చేస్తాయి, పిఎన్ఎస్లో ఎక్కువ మైలినేటెడ్ సెల్స్ ఫామ్ చేస్తాయి. అందుకే వీటిని ఏమంటున్నాం, ఆల్సో కాల్డ్ అస్ న్యూరిలెమ్మా సెల్స్ అంటాం. ఓకే, దీని షేప్ ఎలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ శాటిలైట్ సెల్స్. దే ఆర్ ద ఎక్స్ట్రా సెల్యులర్ శాటిలైట్ సెల్స్. దే ఫార్మ్స్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అంటే నర్వ్ సిస్టమ్కి ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ని తయారు చేస్తాయి. దే ప్రొవైడ్ ఫిజికల్ సపోర్ట్ టు న్యూరాన్. అంటే న్యూరాన్కి ఫిజికల్గా సపోర్ట్ని ఇస్తుంది. ఓకే, దానికి కావాల్సిన సపోర్ట్ని ఎక్కువగా ఇచ్చేది ఎవరు, శాటిలైట్ సెల్స్ ఇస్తాయి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, సీ యూ, బై బాయ్.